అన్య విధానాలను ప్రయోగించకండి, అవి నాకిష్టం లేదు అంటున్నాడు ప్రభువు. మీరు అన్యుల వలె ఉండకండి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. ప్రార్థన ఎంత దీర్ఘం అని కాదు, అందులోని యథార్థత ఎంత అని దేవుడు చూస్తున్నాడు. నీ గది తలుపులు మూసెయ్యి, ఏకాంత ప్రార్థన చెయ్యి. యథార్థంగా నీ హృదయంలో ఉన్నదేదో అదంతా ఆయన ఎదుట కుమ్మరించు. దేవునికి నీకు మధ్య జరిగే వ్యక్తిగత సంభాషణే ప్రార్థన. వ్యర్థమైన మాటలు, పడికట్టు మాటలు, నేర్చుకున్న చిలక పలుకులు వల్లించవద్దు. మనకేమి కావాలో ఆయనకు తెలుసు. అయినా ఆయన మనల్ని అడగమంటున్నాడు గనుక మనం అడగాలి. ఎలా అడుగుతున్నామో అది ఆయన గమనిస్తున్నాడు. ప్రభువు ఇప్పుడు ఒక మాదిరి ప్రార్థనను మనకు ఉపదేశిస్తున్నాడు.